ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 19 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో అలానే మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 60 ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో నెక్స్ట్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ 19 చూసే ముందు ఫస్ట్ మీకు ప్లేయింగ్ కార్డ్స్ అనేవి తెలియాలి. కార్డ్లో టోటల్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయి, వాటిలో ఫేస్ కార్డ్స్ ఏంటివి, కలర్స్ ఏంటివి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఫస్ట్ అవి చూసిన తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాము. సో ఫస్ట్ చూడండి, టోటల్ కార్డ్స్. సో ప్లేయింగ్ కార్డ్స్ మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు. సో ఇవి ప్లేయింగ్ కార్డ్స్. ఈ కార్డ్స్ వచ్చేసరికి మొత్తము 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కార్డ్స్ అన్నీ మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటాయి. టోటల్ ఈ కార్డ్స్ మొత్తం వచ్చేసరికి మనకి 52 కార్డ్స్ ఉంటాయి. దీంట్లో జోకర్ని మనం కౌంట్ చేయకూడదు, ఓన్లీ నెంబర్స్, ఫేస్ కార్డ్స్ ఇవన్నీ కలిపి మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో అదే రాసాము. అందులో మళ్ళీ హాఫ్ ఆఫ్ ద వచ్చేసరికి బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి అండ్ హాఫ్ వచ్చేసరికి మనకి 26 అంటే రెడ్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, సో వీటిల్లో బ్లాక్ కార్డ్స్ వచ్చేసరికి మనకి ఈ బ్లాక్ కార్డ్స్ అన్నీ వచ్చేసరికి 26 కార్డ్స్ ఉంటాయి. సో అలానే ఓన్లీ రెడ్ కార్డ్స్ వచ్చేసరికి 26 ఉంటాయి. అంటే 52లో హాఫ్ కార్డ్స్ వచ్చేసరికి మనకి బ్లాక్లో ఉంటాయి, హాఫ్ వచ్చేసరికి మనకి రెడ్లో ఉంటాయి. అండ్ బ్లాక్లో వచ్చేసరికి మనకి 2 సింబల్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి స్పేడ్ అంటే మీకు ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లబ్. సో క్లబ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనము స్పేడ్ అంటాము, దీన్ని మనము క్లబ్ అంటాము. ఇవి రెండు మనకి బ్లాక్ కలర్లోనే ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్కి వచ్చేసరికి మనకి హార్ట్ అండ్ డైమండ్స్ ఉంటాయి. సో ఇది డైమండ్ అండ్ ఇది వచ్చేసరికి హార్ట్. ఇవి రెండు మనకి రెడ్ కలర్లో ఉంటాయి, హార్ట్ అండ్ డైమండ్. ఫస్ట్ ఈ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అనేది మీకు ఐడియా ఉండాలి. టోటల్గా వచ్చేసరికి కార్డ్స్ 52. దీంట్లో హాఫ్ కార్డ్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్లో ఉంటాయి, హాఫ్ వచ్చేసరికి రెడ్ ఉంటాయి. అంటే 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ బ్లాక్లో హాఫ్ కార్డ్స్ వచ్చేసరికి మనకి స్పేడ్ షేప్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ రాసుకోండి. హాఫ్ అంటే 26లో హాఫ్ అంటే 13 కార్డ్స్ వచ్చేసరికి మనకి ఈ షేప్లో ఉంటాయి. అండ్ క్లబ్ షేప్లో వచ్చేసరికి 13 కార్డ్స్ ఉంటాయి. సేమ్ రెడ్లో కూడా అంతే. హార్ట్ షేప్లో వచ్చేసరికి మళ్ళీ 13 కార్డ్స్ ఉంటాయి, డైమండ్లో వచ్చేసరికి 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి టోటల్ కార్డ్స్. అసలు ఈ కార్డ్స్ నెంబర్స్ మనకి ఎలా ఉంటాయంటే A 2 3 4 5 6 ఇలాగ 10 వరకు ఉంటాయి. JQK కూడా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కార్డ్స్ మనకి ఏమేమి ఉంటాయంటే ఏ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి 2 3 4 5 6 7 8 9 10 అండ్ Q. నెక్స్ట్ వచ్చేసరికి K, నెక్స్ట్ వచ్చేసరికి Q అండ్ నెక్స్ట్ J. సో ఈ సింబల్స్తో మనకి కార్డ్స్ ఉంటాయి. సో ఈ కార్డ్స్ అంటే ఈ నెంబర్ కార్డ్స్ వచ్చాక మనకి ఎవ్రీ సింబల్కి ఉంటాయి. అంటే స్పేడ్లో ఉంటాయి, క్లబ్లో ఉంటాయి, హార్ట్లో ఉంటాయి, డైమండ్లో ఉంటాయి. టోటల్ కార్డ్స్ ఏముంటాయి అంటే ఏ నుంచి K వరకు ఉంటాయి. దీంట్లో స్పెషల్గా JQK వచ్చేసరికి మనము ఫేస్ కార్డ్స్ అంటాము. ఓకే, సో JQK ఈ 3 కార్డులని మనము ఫేస్ కార్డ్స్ అంటాము. సో ఎగ్జాంపుల్ 19, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 కార్డ్స్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఇన్ హౌ మే ఆఫ్ దిస్. 52 కార్డ్స్లో 4 కార్డ్స్ని మనం ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఇది చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్న బిట్స్కి వెళ్దాము. సో ఫస్ట్ ఇది చూడండి. సో ఫస్ట్ మనకి అసలు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేది రాసుకుందాము. సొల్యూషన్ టోటల్ కార్డ్స్. సో టోటల్ కార్డ్స్ వచ్చేసరికి మనకి 52. ఓకే, సో ఇవి 52. దీన్ని మనము n అని తీసుకుందాము. ఓకే, సో ఈ సెట్లో ఈ కార్డ్స్ మొత్తం కలిపి మనకి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ వచ్చేసరికి మనకి 52 ఉంటాయి. సో అదే రాసాము. నెక్స్ట్ కార్డ్స్ టు బి చూజన్. దీంట్లో మనకి 4 కార్డ్స్ మాత్రమే తీయాలి అని చెప్తున్నారు. ఓకే, సో కార్డ్స్ టు బి
చూజన్. సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే పర్టికులర్గా ఈ కార్డే రావాలి అని చెప్పట్లేదు. అంటే స్పేడ్లో కానీ ఆర్ క్లబ్లో కానీ డైమండ్లో కానీ అలా ఏం చెప్పట్లేదు. టోటల్ కార్డ్లో నుంచి ఒక 4 కార్డ్స్ని మీరు చూస్ చేయడానికి, అంటే ఇట్లా ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు అని. అంటే ఫస్ట్ నాకు ఇవి వచ్చాయి, నెక్స్ట్ ఇవి కాకుండా నేను ఇక్కడ మిడిల్ నుంచి తీసాను అనుకోండి 4 కార్డ్స్, మళ్ళీ డిఫరెంట్గా వస్తాయి కార్డ్స్. ఓకే, సో ఇట్లాగా ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు అని. సో ఇవి 4 కార్డ్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎన్ని వేస్లో చూస్ చేయొచ్చు అనేది రాస్తున్నాము. టోటల్ వేస్ ఈక్వల్ టు 52. అవుట్ ఆఫ్ 52 కార్డ్లో మనము 4 కార్డ్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ కార్డ్స్ టు బి చూజన్ 4, సో అంటే 52C4 వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు ఎన్సిఆర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, సో n వాల్యూ 52 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 52 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 52 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. 52 మైనస్ 4 అంటే 48 వచ్చేస్తుంది. 48 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 ఇంటూ 48 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 48 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ని మనము 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 బై 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఇంటూ 2గా రాయొచ్చు. సో క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయండి. 2 1s 2 25s 50 వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ టేబుల్లో 3 1s, ఇక్కడ 3 1s 3 7s 21. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ టేబుల్లో 4 1s 4 1s 4 3s 12. దట్ ఈక్వల్ టు, సో ఈ మొత్తం క్యాన్సిల్ చేస్తే 13 ఇంటూ 17 ఇంటూ 25 ఇంటూ 49 వచ్చేస్తుంది. ఇవి మొత్తం మల్టిప్లై చేయండి. 270,725 వచ్చేస్తుంది. అంటే ఇన్ని వేస్లో ఈ టోటల్ కార్డ్స్ని మనము సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 270,725 వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బిట్లో ఏం అడిగారు అనేది చూడండి. సో ఫస్ట్ బిట్ చూడండి, 4 కార్డ్స్ ఆర్ ద సేమ్ సూట్. ఒకే సూట్ నుంచి 4 కార్డ్స్ తీయాలి అని చెప్తున్నారు. టోటల్గా మనకి సూట్స్ వచ్చేసరికి 4 సూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, స్పేడ్, క్లబ్, హార్ట్, డైమండ్, ఇట్లాగా మనకి 4 సూట్స్ ఉన్నాయి. ఈచ్ సూట్ నుంచి మనకి 4 కార్డ్స్ తీయాలి అని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ స్పేడ్ తీసుకున్నట్లయితే ఈ స్పేడ్ సూట్ నుంచి 4 కార్డ్స్ రిమూవ్ చేయాలి. సో ఇట్లాగా 4 కార్డ్స్ అవుట్ ఆఫ్, ఇప్పుడు ఈ స్పేడ్ మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్గా 13 కార్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ స్పేడ్ షేప్లో మనకి కార్డ్స్ వచ్చేసరికి 13 కార్డ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 13 నుంచి మనము 4 మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. ఓకే, సేమ్ అలానే రిమైనింగ్ క్లబ్ కానీ హార్ట్ కానీ అండ్ డైమండ్ కానీ సేమ్ అంతే. ఓకే, సో ఫస్ట్ ఇది చూడండి. సో there are 4 సూట్స్. టోటల్గా మనకి 4 సూట్స్ ఉన్నాయి. సో అవి ఏమేంటివి అంటే డైమండ్, సో డైమండ్స్, క్లబ్స్. సో అందుకే మీకు షేప్స్ ఏమున్నాయి, వాటిలో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అనేది కూడా ఐడియా ఉండాలి. క్లబ్స్, స్పేడ్స్ అండ్ నెక్స్ట్ హార్ట్స్. సో టోటల్గా మనకి 4 సూట్స్ ఉన్నాయి. ఈచ్ సూట్లో వచ్చేసరికి 13 కార్డ్స్ ఉంటాయి. అంటే డైమండ్లో 13 కార్డ్స్ ఉంటాయి, క్లబ్లో, స్పేడ్లో, హార్ట్లో, ఈచ్ సూట్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ సూట్ కంటైన్స్ 13 cards. Okay, so next number of ways choosing 4 cards from 13 diamond cards.
సో చూడండి, సో డైమండ్ కార్డ్స్ తీసుకున్నట్లయితే దీంట్లో 13 కార్డ్స్లో నుంచి 4 కార్డ్స్ సెలెక్ట్ చేయడానికి, అంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు అని దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 13C4గా రాయొచ్చు. అవుట్ ఆఫ్ 13 కార్డ్లో మనం 4 కార్డ్ని సెలెక్ట్ చేస్తున్నాము. సిమిలర్లీ సేమ్ అలానే సిమిలర్లీ 13 క్లబ్స్, సేమ్ అలానే మనకి 13 క్లబ్స్ ఉంటాయి కదా. సో 13 క్లబ్స్ దీన్ని మనము 13C4గా రాయొచ్చు. సేమ్ అలానే 13 స్పేడ్ కార్డ్స్లో నుంచి కూడా అవుట్ ఆఫ్ 13లో మనం 4 సెలెక్ట్ చేయాలి. అంటే ఈచ్ సూట్కి వచ్చేసరికి 4 సెలెక్ట్ చేయాలి. సో 13 స్పేడ్స్, దీన్ని కూడా 13C4గా రాయొచ్చు. నెక్స్ట్ 13 హార్ట్స్. ఓకే, సో హౌ మెనీ వేస్ అన్నారు కాబట్టి ఇవి మొత్తం ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాలి. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు 13C4 ప్లస్ 13C4 ప్లస్ 13C4 ప్లస్ 13C4. సో స్పేడ్స్, హార్ట్ అండ్ క్లబ్, డైమండ్. సో ఈ మొత్తము దట్ ఈక్వల్ టు 13C4 వచ్చేసరికి ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 13C4గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 4 ఇంటూ ఈ 4 అనేది 13 మల్టిప్లై అవుతుంది. సో 4 ఇంటూ NCR ఫార్ములా. సో అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇలా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 14 ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. 13 మైనస్ 4 అంటే 9 ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ అంటే 13 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ని మనము 4 ఇంటూ 3 ఇంటూ 2గా రాయొచ్చు. నెక్స్ట్ 9 ఫ్యాక్టోరియల్ యాస్టీస్గా రాసేసేయండి. 9 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 4 అండ్ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s. నెక్స్ట్ చూడండి 3 1s 3 4s 12. నెక్స్ట్ 2 1s 2 2s 4. అంటే 13 ఇంటూ 2 ఇంటూ 11 ఇంటూ 10 వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు మొత్తం మల్టిప్లై చేయండి 2860 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ చూడండి. 4 కార్డ్స్ బిలాంగ్ టు 4 డిఫరెంట్ సూట్స్. 4 డిఫరెంట్ సూట్ నుంచి 4 కార్డ్స్ని మనం తీయాలి. ఫస్ట్ బిట్ వచ్చరికి 4 కార్డ్స్ ఆర్ ద సేమ్ సూట్ నుంచి, అంటే ఈచ్ సూట్ నుంచి 4 కార్డ్స్ తీయాలి. ఇక్కడ 4 డిఫరెంట్ సూట్ నుంచి 4 డిఫరెంట్ కార్డ్స్ తీయాలి. అంటే ఈచ్ సూట్ నుంచి ఒక్కొక్క కార్డు మాత్రమే తీయాలి. సో ఇక్కడ చూడండి, టోటల్గా మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా, 4 సూట్స్. ఈ సూట్లో నుంచి ఈచ్ సూట్ నుంచి 1 కార్డు తీయాలి. సో అంటే ఇలాగా ఈచ్ సూట్ నుంచి 1 కార్డు. సో ఇలాగ డిఫరెంట్గా ఉండాలి సూట్స్ వచ్చేసరికి. ఓకే, సో ఇలాగ డిఫరెంట్గా తీసేటట్లుగా ఎన్ని వేస్లో తీయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చరికి ఈచ్ సూట్ నుంచి మనం 4 తీసాము. ఇక్కడ ఈచ్ సూట్ అంటే 4 సూట్ నుంచి 1 కార్డు, ఈచ్ సూట్ నుంచి 1 కార్డు అనేది తీస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. దేర్ ఆర్ సో ఈచ్ సూట్లో 13 కార్డ్స్ ఉంటాయి. సో అది ఆల్రెడీ మనకు తెలుసు. 13 కార్డ్స్ ఇన్ ఈచ్ సూట్. సో ఈచ్ సూట్లో వచ్చేసరికి 13 కార్డ్స్ ఉంటాయి. నౌ we are choose 1 card from 13 డైమండ్ కార్డ్స్. సో 13 డైమండ్స్ కార్డ్ నుంచి మనం 1 కార్డు మాత్రమే తీస్తాము. 13 డైమండ్ కార్డ్స్, అలానే 13 హార్ట్ కార్డ్స్. సో హార్ట్ నుంచి కూడా ఒక కార్డు. సో హార్ట్ కార్డ్స్, 13 క్లబ్ కార్డ్స్,
13 spade cards. As so, first diamond నుంచి 1 card 13C1 and next heart నుంచి ఒక కార్డు. సో 13C1, నెక్స్ట్ క్లబ్ నుంచి ఒక కార్డు 13C1 అండ్ స్పేడ్ నుంచి ఒక కార్డు. సో 13C1 వేస్. సో ఇన్ని వేస్లో మనం తీయొచ్చు. నెక్స్ట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ways. So required number of ways equal to 13C1 into 13C1 into 13C1 into 13C1 that equal to. So 13C1 అంటే 13 వచ్చేస్తుంది. అంటే 13 into 13 into 13 into 13 that equal to 13 13s 169, 13 13s 169. సో ఈ మొత్తం మీరు మల్టిప్లై చేసినట్లయితే 28561 వస్తుంది. సో 28561 వేస్. ఓకే, సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాము. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ నుంచి ఇక్కడ మీకు చాలామంది డౌట్ వస్తుంది ఎన్ని కార్డ్స్ అని చెప్పలేదు అని. బై క్వశ్చన్లో మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో డిఫాల్ట్గా ఇచ్చేశారు 4 కార్డ్స్ అని. ఓకే, సో 4 కార్డ్స్ అని 52 కార్డ్స్లో 4 కార్డ్స్ అని. అంటే మనము టోటల్ ఇక్కడ ఫేస్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేస్ కార్డ్స్ నుంచి 4 కార్డ్ని మనము ఎన్ని వేస్లో తీయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ pack of 52 playing cards. So 52 playing cards lo there are 12 face cards. So face cards 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, సో చూడండి. సో ఫేస్ కార్డ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను JQK వచ్చేసరికి మనకి ఫేస్ కార్డ్స్. సో అట్లానే ఈ స్పేడ్లో వచ్చేసరికి మనకి ఈ ఫేస్ కార్డ్స్ 1 ఉంటుంది. అలానే నెక్స్ట్ హార్ట్లో వచ్చేసరికి సేమ్ ఇవే ఫేస్ కార్డ్స్. సో ఇక్కడ సేమ్ అంతే JQK ఉంటాయి. నెక్స్ట్ సేమ్ మీరు క్లబ్కి వెళ్ళినా కానీ సో క్లబ్లో కూడా సేమ్ అంతే QKJ. సో నెక్స్ట్ మీరు డైమండ్కి వెళ్ళినా కానీ JQK వచ్చేసరికి సేమ్ ఉంటాయి. అంటే టోటల్గా మనకి 4 సూట్స్ ఉన్నాయి. 4 సూట్ నుంచి ఈచ్ సూట్ నుంచి 3 కాబట్టి టోటల్గా మీకు 12 కార్డ్స్ ఉంటాయి. సో మీరు కౌంట్ చేయండి. సో దీని నుంచి మీకు 3 కార్డ్స్ ఉంటాయి, డైమండ్ నుంచి 3 కార్డ్స్, క్లబ్ నుంచి 3 కార్డ్స్, అలానే హార్ట్ నుంచి 3 కార్డ్స్ ఉంటాయి. సో ఇట్లాగా 4 3s 12 కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం అదే రాసాము, దేర్ ఆర్ 12 ఫేస్ కార్డ్స్ అని రాసాము. ఓకే, సో నెక్స్ట్ ఆ ఫేస్ కార్డ్స్ ఏంటివి అనేది మీకు డౌట్ ఉంటే ఇక్కడ రాసుకోండి. జాక్, నెక్స్ట్ వచ్చేసరికి క్వీన్, నెక్స్ట్ కింగ్. ఓకే, సో ఈ 3 కార్డ్స్ ఈచ్ సెట్ అంటే 4 సూట్ నుంచి 1 కార్డ్ ఉంటాయి కాబట్టి సో 4 3s 12 టోటల్గా 12 కార్డ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ వేస్ సెలెక్టింగ్ 4 cards from 12 face cards సో 12 ఫేస్ కార్డ్స్ నుంచి మనం 4 సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 12C4 సేమ్ NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే 12 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు సో 12 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 12 మైనస్ 4 అంటే 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 12 ఫ్యాక్టోరియల్ని మనము సో 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాయొచ్చు. 8 ఫ్యాక్టోరియల్ సేమ్ అలానే ఉంచేయండి. సో ఇది అండ్ ఇది రెండు 8 ఫ్యాక్టోరియల్స్ మనకు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ వచ్చేసరికి 2 1s 2 5s 10, 3 1s 3 3s 9. So 4 1s 4 3s 12. So that equal to 3 into 11 into 5 into 3. That equal to 495 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ 4th బిట్ చూద్దాము.
నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 2 ఆర్ రెడ్ కార్డ్స్ 2 ఆర్ బ్లాక్ కార్డ్స్ అని చెప్తున్నారు. టోటల్ కార్డ్స్ వచ్చేసరికి మనకి 52 ఉంటాయి. సో ఆల్రెడీ నేను చెప్పాను 52లో హాఫ్ వచ్చేసరికి బ్లాక్ కార్డ్స్. సో ఈ హాఫ్ కార్డ్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి. అండ్ రిమైనింగ్ హాఫ్ అంటే 26 వచ్చేసరికి మనకి రెడ్ కలర్లో ఉంటాయి. అయితే ఇక్కడ బ్లాక్ కలర్ నుంచి 2 కార్డ్స్, రెడ్ కలర్ నుంచి 2 కార్డ్స్ సెలెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సో టోటల్ బ్లాక్ కలర్ కార్డ్స్ వచ్చేసరికి 26 అండ్ రెడ్ కలర్ కార్డ్స్ వచ్చేసరికి 26 ఉంటాయి. అవుట్ ఆఫ్ 26లో ఈచ్ కలర్ నుంచి మనం 2 సెలెక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ చూడండి, దేర్ ఆర్ 26 రెడ్ కార్డ్స్ and 26 black cards in a deck. Okay, so next number of ways of selecting 2 red and 2 black దట్ ఈక్వల్ టు, సో 2 రెడ్ని సెలెక్ట్ చేస్తే 26C2 20 అవుట్ ఆఫ్ 26లో మనం 2 కార్డ్స్ సెలెక్ట్ చేస్తున్నాము. సేమ్ బ్లాక్లో కూడా అంతే, అవుట్ ఆఫ్ 26లో మనం 2 కార్డ్స్ని సెలెక్ట్ చేస్తున్నాము. సేమ్ ఎన్సిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సేమ్ n ఫ్యాక్టోరియల్ బై సో r ఫ్యాక్టోరియల్ ఇంటూ n minus r factorial. Okay, so 26 factorial by 2 factorial. 26 minus 2 అంటే 24 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అంతే, 26 factorial by 2 factorial into 24 factorial దట్ ఈక్వల్ టు, సో 26ని మనము 26 ఇంటూ 25 ఇంటూ 24 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. బై డినామినేటర్లు ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ ఉంది, సో 2 ఫ్యాక్టోరియల్ని 2 ఇంటూ 1గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 24 ఫ్యాక్టోరియల్ ఉంది, ఈ 24 అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇటు కూడా సేమ్ అంతే, 26ని 26 ఇంటూ 25 ఇంటూ 24 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. 2 ఇంటూ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. నెక్స్ట్ సేమ్ 24 ఫ్యాక్టోరియల్. సో 24 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 1s 2 13s 26, 2 1s 2 13s 26 దట్ ఈక్వల్ టు 13 ఇంటూ 25. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే, 13 ఇంటూ 25 దట్ ఈక్వల్ టు, సో 13 25s 325. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 13 25s 325. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే 105625 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ బిట్ 5th వన్ చూద్దాము. నెక్స్ట్ 5th వన్ చూడండి, కార్డ్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ కలర్. సో అవుట్ ఆఫ్ 4, మీకు క్వశ్చన్లో 4 ఇచ్చారు స్టార్టింగ్లోనే. అవుట్ ఆఫ్ 56 అంటే టోటల్గా మనకి రెడ్ అండ్ బ్లాక్ కలిపి 56 కార్డ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 56 కార్డ్స్లో మీరు 4 కార్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు అవి రెడ్ కలర్ రావడానికి ఎన్ని వేస్లో ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ అలానే అవుట్ ఆఫ్ 52లో మీరు 4 కార్డ్ని సెలెక్ట్ చేసినప్పుడు అవి బ్లాక్ కలర్ రావడానికి, సో అది బ్లాక్ కలర్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేయటం. సో దీనికి చూడండి, ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. సో ప్యాక్లో మనకి 52 కార్డ్స్ ఉన్నాయి. ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్, ఇన్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ దేర్ ఆర్, సో కలర్ వైజ్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ, సో మెయిన్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కలర్ మీద ఉంది కాబట్టి, సో దేర్ ఆర్ 26 రెడ్ అండ్ 26 బ్లాక్ కార్డ్స్. ఓకే, సో 26 రెడ్ 26 బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. ద ఫోర్ సెలెక్టెడ్ కార్డ్స్ must either be all
సో ఆ 4 సెలెక్ట్ చేసినప్పుడు మనకి రెడ్ ఆర్ బ్లాక్. సో ఆల్ బ్లాక్, ఆల్ రెడ్ అయినా రావచ్చు, ఆల్ బ్లాక్ అయినా రావచ్చు. రిక్వైర్డ్ వేస్. సో రిక్వైర్డ్ వేస్ చూడండి, రిక్వైర్డ్ వేస్. సో రెడ్ కార్డ్స్ వచ్చేసరికి మనకి 26. అవుట్ ఆఫ్ 26లో మనం 4 సెలెక్ట్ చేయాలి. బ్లాక్ కూడా అంతే. సో అవుట్ ఆఫ్ 26లో మనం 4 సెలెక్ట్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 26C4, 26C4 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 226C4 వచ్చేస్తుంది. సో 2 ఇంటూ NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఓకే, సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 26 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. 26 మైనస్ 4 అంటే 22 వచ్చేస్తుంది. 22 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 26 ఇంటూ 25 ఇంటూ 24 ఇంటూ 23 ఇంటూ 22 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ని 4 ఇంటూ 3 ఇంటూ 2గా రాయొచ్చు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ 22 ఫ్యాక్టోరియల్. సేమ్ 22 ఫ్యాక్టోరియల్, 22 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 2 1s 2 12s 24, 4 1s 4 3s 12, 3 1s 3 1s క్యాన్సిల్. రిమైనింగ్ ఇక్కడ మనకి వాల్యూస్ 2 ఇంటూ 26 ఇంటూ 25 ఇంటూ 23. సో అవి రాయండి. 2 ఇంటూ 25 ఇంటూ 26 ఇంటూ 25 ఇంటూ 23. దట్ ఈక్వల్ మొత్తం మల్టిప్లై చేస్తే 29900 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.